And yes, over to Prince Garu to please speak. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ నమస్తే. శివాజీ గారు యాజ్ అన్ యాక్టర్ మనకు అందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఆయన చేసిన సినిమాలు లైక్ కోర్ట్ కానీ దండోరా కానీ అన్నీ హిట్ అవుతున్నాయి. సో వాట్ ఆర్ ది ఆర్డ్స్, ట్రిప్లెస్ కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం అండ్ డెఫినెట్గా అవుతుంది. యాజ్ అ ప్రొడ్యూసర్ చెప్పాలి, నేను ప్లెజర్ వర్కింగ్ విత్ యూ సార్. చాలా మంచి ఎక్స్పీరియన్స్. చాలా తక్కువ మంది అంత ప్యాషనెట్గా ఫిల్మ్ ప్రొడ్యూస్ చేస్తూ యాక్ట్ కూడా చేస్తూ అన్ని టెన్షన్స్ ఉన్నా కూడా అంతే కూల్గా ఉండగలరు. అది నేను శివాజీ గారి దగ్గర నేర్చుకున్నాను అండ్ ఇంకా చాలా చాలా ప్రాజెక్ట్స్ మీతో చేయాలనుకుంటున్నాను విత్ యూ యాజ్ అన్ యాక్టర్ అండ్ విత్ యూ యాజ్ అ ప్రొడ్యూసర్. సో ఐల్ బీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. హిట్ కాంబినేషన్ అందరూ చెప్పారు, లయ గారిది శివాజీ గారిది. సో అదే కాంబినేషన్ మళ్ళీ వస్తుంది కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ బీ అ ట్రీట్ ఫర్ ద ఆడియన్స్. అలాగే టెక్నీషియన్స్ గురించి చెప్తే రుత్విక్, సుధీర్, యంగ్ గ్రూప్ బట్ చాలా చాలా ఈజీగా ఎగ్జిక్యూట్ చేశారు ఈ సినిమాని అండ్ ఆడుతూ పాడుతూ చేసుకున్నాం షూటింగ్. ఎప్పుడన్నా కూడా షూట్లో అంటే సెట్ మీద ఉండే ఎనర్జీ డెఫినెట్గా ఫిల్మ్లోకి ట్రాన్స్లేట్ అవుతుందంటారు. అది ఈ సినిమాలో డెఫినెట్గా అయిందని నేనైతే బిలీవ్ చేస్తున్నాను. త్వరలోనే మీరు అది స్క్రీన్ మీద చూస్తారు. February 12th వస్తుంది. డెఫినెట్గా ఈటీవీ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ. సూపర్ ప్రిన్స్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు ఈ క్యూట్ క్రిమినల్ ఫ్యామిలీని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ గారి మాటలు విందాము. సుధీర్ శ్రీరామ్ గారు విల్ స్పీక్ నౌ. ఏం చెప్పాలని, హాయ్ అందామా, గుడ్ మార్నింగ్ అందామా, ఏం చెప్పినా మైక్ దగ్గర పెట్టుకొని చెప్పరా ప్లీజ్. యా ఇక్కడ కూడా డైరెక్షన్ వద్దులేరా. అందరికీ నమస్కారం అండి. ట్రిప్లెస్ ఇది నా ఫస్ట్ సినిమా అండ్ మీడియాతో కూడా నా ఫస్ట్ ఇంటరాక్షన్. థ్యాంక్ యూ అందరూ వచ్చినందుకు. ఫస్ట్ ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ థ్యాంక్స్ ఆల్వేస్ శివాజీ గారికి. ఎందుకంటే నేను పిచ్ డెక్ పంపించి కథ కూడా పూర్తిగా నెరేట్ చేయకముందే ప్రొడ్యూస్ చేస్తాను ముందుకు వచ్చారు ఆయన. సార్ ఆల్వేస్, అది మీకు తెలుసు, లైఫ్ లాంగ్ మీరు నా ఫస్ట్ ప్రొడ్యూసర్, ఫస్ట్ హీరో. సో థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకా తర్వాత క్యాస్టింగ్ దగ్గర నుంచి కానీ అండ్ టెక్నీషియన్స్లో కానీ అన్ని విషయాల్లో కూడా సార్ ఇన్వాల్వ్ అయ్యి చాలా నాకు హెల్ప్ చేశారు. సో అందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా లయ గారు, రోహన్, ప్రిన్స్ గారు, ధనరాజ్ అన్న, సో ఎవ్రీబడి, సో ప్రతి ఒక్కరు నాకు బాగా సపోర్ట్ చేసి బాగా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ అండి ఎవ్రీబడి. సరే, ఈరోజు వస్తే ఈ సాంగ్ విషయంలో మాట్లాడాలి అంటే ఈ సాంగ్ విషయంలో కూడా థ్యాంక్ యూ శివాజీ గారికి. సో బేసికల్లీ నా సినిమాలో సాంగ్ లేదని నేను నమ్మేవాడిని. బట్ శివాజీ గారు ఎప్పుడైతే ఇలాంటి ఒక సాంగ్ ఉండాలి, డెఫినెట్గా ఆడియన్స్కి ఒక చిన్న రిలీఫ్ ఉంటుంది అని చెప్పి నమ్మి ఈ సాంగ్ని ఆయన తీసుకొచ్చి సినిమాలో యాడ్ చేశారు. సో వన్స్ అది యాడ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది, అంటే ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ ఎప్పుడైనా. సో ఎందువల్ల ఆయన మాట అన్నారు, నేను ఫస్ట్ చాలా ఎందుకంటే ఈ సాంగ్ అవసరం లేదు కదా మన సినిమాకి నేను చాలాసార్లు అన్నాను, కానీ బట్ సినిమా ఫుల్గా చూసిన తర్వాత అర్థమైంది. సో ఎందువల్ల ఆయన సాంగ్ అడిగారు. సో దాని నుంచి వచ్చేటువంటి ఒక రిలీఫ్ సినిమాలు ఎలా ఉంటుంది అనేది నాకు తర్వాత అర్థమైంది. సో దీని విషయంలో కూడా థ్యాంక్ యూ సార్. సో తర్వాత బోలే షావలి అన్న చాలా బాగా చేశారు మ్యూజిక్. ఇప్పుడు మీరు విన్నారు కాబట్టి మీకు అర్థమైపోద్ది ఎంత ఫన్నీగా ఉంది, ఎంత వైబ్ ఉంది దీంట్లోనే. సో బేసిక్గా ఒక చిన్న వైబ్తో ఉన్న సాంగ్ కాబట్టి డెఫినెట్గా అందరికీ వర్కౌట్ అయిపోద్ది. రిత్విక్, మనోజ్, తర్వాత శివ కో డైరెక్టర్, నా టీం, డిఓపి టీం అందరూ, సందీప్, ఎవ్రీబడి నాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ February 12th సో ఈటీవీలో వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఈ సాంగ్లో ఎంత వైబ్ ఉందో సినిమాలో మీకు అంతకన్నా ఎక్కువ వైబ్ ఉంటుంది. ఇందాక మంజుషా గారు అంటున్నారు రత్నమాలగా కనిపిస్తుంది అని. ఫస్ట్ 20 minutes మీకు అలాగే ఉంటుందండి, మీరు అలాగే ఫీల్ అవ్వండి. తర్వాత తెలుస్తుంది ఉత్తర, ఇంకా అది మీరు ఫీల్ చేసుకోండి. ఇంకా వీడు సైకో మిథులు అన్నాడు కదా, అది నెక్స్ట్ లెవెల్ అండి. పాపం ఈయన మాత్రమే సాంప్రదాయంలాగా చాలా పద్ధతిగా అలా ఉన్నారు.